వచ్చిన బహుమానంలో వాటా. రాజదర్బార్కు చాలామంది రక్షభటులు కాపలాగా ఉండేవారు. అక్కడున్న ద్వారపాలకుల్లో సల్మాన్ అనే భటుడు ప్రజల వద్ద నుండి లంచాలు తీసుకునేవాడు. రాజదర్బారు లోపలికి వచ్చేందుకు గాను అతను లంచం అడిగేవాడు. ఈ విషయం బీర్బల్కు తెలిసింది. అప్పటి నుండి బీర్బల్ ఆ భటుడికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. బీర్బల్ మంచి గాయకుడు. ఒకరోజు మారువేషంలో దర్బారుకు వచ్చాడు. సల్మాన్తో, అయ్యా, నేనొక గాయకుణ్ణి. అక్బర్ గారి సమక్షంలో నా పాటలు వినిపించాలని వచ్చాను. నన్ను దయచేసి లోపలికి పంపండి అని వేడుకున్నాడు. అక్కడున్న సల్మాన్, సరే పంపిస్తా, కానీ నాకు 10 బంగారు నాణాలు ఇవ్వాలి అన్నాడు. ఆ గాయకుడు అంత డబ్బు తన వద్ద లేదని, పాట పాడిన తర్వాత చక్రవర్తి మెచ్చుకొని నాకు బహుమానం ఇస్తే అందులో నీకు సగం వాటా ఇస్తాను అని సల్మాన్తో చెప్పాడు. ఆ తర్వాత అతన్ని, ఆ గాయకుడిని లోపలికి పంపించాడు. బీర్బల్ మారువేషంలో ఉండడంతో అతన్ని ఎవ్వరూ గుర్తుపట్టలేదు. చివరికి అక్బర్ చక్రవర్తి కూడా గుర్తుపట్టలేదు. బీర్బల్ మంచి గాయకుడు కావడంతో మంచి పాట పాడి చక్రవర్తి మెప్పు పొందించాడు. అక్బర్ ఆ గాయకుడికి మంచి పారితోషికం ఇస్తానన్నాడు. కానీ ఆ గాయకుడు తనకు పారితోషికం వద్దని, దానికి బదులుగా నాకు 100 కొరడా దెబ్బలు కావాలని కోరాడు. అది విన్న చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. మంచి పారితోషికం బహుమతి ఇస్తానంటే వద్దని కొరడా దెబ్బలు ఎందుకు కోరుకుంటున్నావు అని ఆ గాయకుడిని అడిగాడు అక్బర్ చక్రవర్తి. అందుకు ఆ గాయకుడు, అయ్యా, బయట ఉన్న ద్వారపాలకుల్లో సల్మాన్ అనే భటుడు నన్ను లోపలికి పంపడానికి డబ్బు అడిగాడు. ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. అతనికి మీరిచ్చే బహుమానంలో వాటా ఇస్తానని చెప్పాను అని చక్రవర్తికి చెప్పాడు. అక్బర్కు చాలా కోపం వచ్చింది. వెంటనే సల్మాన్ అనే భటుడిని పిలిపించాడు. అతన్ని ఆ గాయకుడు చెప్పినంత నిజమేనా అని ప్రశ్నించాడు. అతడు తన తప్పును ఒప్పుకున్నాడు. క్షమించమని వేడుకున్నాడు. కానీ అక్బర్ అతన్ని క్షమించలేదు. అతన్ని సభికులందరి ముందు కొరడాలతో కొట్టించాడు. ఆ తర్వాత చెరసాలలో బంధించాడు. తన రాజ్యంలో జరుగుతున్న లంచగొండితనాన్ని బయటపెట్టినందుకు ఆ గాయకునికి అభినందనించి దానికి తగిన పారితోషికం ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు ఆ గాయకుడు తన మారువేషాన్ని తొలగించి, ప్రభూ, మీ పారితోషికం స్వీకరించేందుకు ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ బీర్బల్ చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. బీర్బల్ చేసిన పనికి చక్రవర్తి అతన్ని గొప్పగా సత్కరించి బహుమానాలు అందజేశాడు.